రైట్ రైట్ ఓకే. నాగేంద్ర గారు మీరు చెప్పండి, కేటీఆర్ ఆరోపణలు నిజమైతే బీఆర్ఎస్ ఎందుకు ఉద్యమం చేయడం లేదు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారా? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారాలు, ప్రేక్షకులకు. అయితే మీరు చక్రి గారు మీరు చూడండి, కంచె ఈ 400 ఇష్యూ లోపల అక్కడి విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళు రక్షించుకోవడానికి ఉద్యమం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈ విధంగా రకరకాలుగా ఆరోపణలు చేసి దాన్ని నెట్టేయాలని చూసారు ఆ రోజు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏ దాని మీద ఏముంది, ఎందుకొరకు ప్రభుత్వం ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే దీంట్లో స్వలాభం కొరకు చేస్తున్న మాట క్లియర్గా అర్థమవుతుంది. మేము ఆరోపణ కాదు, అది రుజువు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటేనే మేము ఆరోపణ చేస్తున్నాం మేము జరుగుతుంది. దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం ముందుకోసం లేదు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు, చర్చకు సిద్ధము, ఆయననే ప్రకటించాడు. ఏమన్నాడు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎవరన్నా రండి, లేకుంటే బీజేపీ నుండి బీజేపీ పార్టీ అధ్యక్షుడు, లేకుంటే ఇంకా వ్యక్తి ఇద్దరు ఎవరన్నా రండి అని అక్కడ కూడా చెప్పినప్పుడు మా దగ్గర కేటీఆర్ గారు అక్కడ స్వయాన ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినా అంటే అసెంబ్లీలో చర్చ వెళ్ళాలి అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రకరకాల టర్నింగ్స్ తోని దీన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పుడు గచ్చిబౌలి ఇష్యూ లోపల కూడా సీఎం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ప్రత్యారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే ఎక్కడ కూడా తను ప్రభుత్వం నుంచి ఏమి స్పందన లేదు. ముమ్మాటికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీతోని కలిసే నడుస్తున్నాయి అనేది. అంటే మా నాయకుడు ఆరోపణ చేసిన దాంట్లో వాస్తవాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీని ఎక్కడన్నా ఆరోపణ చేసినప్పుడు ఈడీ ఎంటర్ అయిన ఈడీ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారిని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి ఇంట్లో సోదాలు జరిగినప్పుడు మరి బహిర్గతం చేయాల్సిన మాట కూడా ప్రజలకైతే చెప్పాలి కదండి. ఏం దొరికినాయి, ఎందుకు చేసిండ్రు, ఎట్లా అయింది, ఎన్ని కట్టలు దొరికినాయి, ఎంత డబ్బు దొరికింది, ఏం దొరికినాయి, ఏ డాక్యుమెంట్ దొరికినాయి, ఎక్కడ జరిగితే కూడా మనము చెప్తానే ఉన్నాం కదా. ఆ విధంగా దాన్ని అంతకే అసలు మాటనే లేకుండా మూసేసిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడన్నా ఆరోపణ చేస్తే ఇమ్మీడియట్ గా సిబిఐలు, సిఐడిలు ఈ విధంగా అటాక్లు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా రెండు కూడా కలిసి అవినీతి లోపల కుమ్మక్కై నడిపిస్తున్న పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరేమన్నా, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా కూడా ఈడీలు, సిఐడిలతోని వాళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మా నాయకుడు చాలా క్లియర్ మాట్లాడడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. మరి ఏం జరిగింది? ఇప్పుడు గచ్చిబౌలి లోపల 16,065 కోట్లు దాని కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఆయన అంటా ఉన్నాడు చర్చలకు ఏంటంటే తెలంగాణ భవన్ వచ్చి కూడా చర్చ చేస్తాడట. తెలంగాణ భవన్కి వచ్చి కూడా చర్చ చేయడానికి అనే పదం వాడుతూ ఉన్నాడు. ఉన్నాయా అండి? గుండెలు ఉన్నాయా? సీఎం రమేష్ గారితో సరిపోతుందా? ఆయన బలగం సరిపోతుందా? తెలంగాణ భవన్ మీద తెలంగాణ భవన్ ఎట్లా ఏర్పడ్డది, తెలంగాణ లోపల టిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఏర్పడ్డది, ఎవరు దౌర్జన్యాలు చేస్తే, ఎవరు దోపిడీలు చేస్తే, ఎవరు ఈ ప్రాంతాన్ని అణచివేయడాలను చూస్తే, ఈ ప్రాంతంలో ఉన్న వనరులను దోసుకొచ్చింటే దాని మధ్యన ఏర్పడ్డ, ఆ పునాదుల మధ్యన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భవను, ఒక ఉద్యమానికి కేంద్రంగా నడిచిన తెలంగాణ భవను ఇక్కడికి వచ్చి కూడా అతను జరుగుతున్న అవినీతి, ఆయన మీద ఒక్క ఆరోపణ అండి. ఇప్పుడు శేష్ గారు చెప్పడం జరిగింది కదా, ఒక్క ఆరోపణ, ఒక్క లెక్కన ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన కథ ఏంది. అయితే ఈ విధంగా మేము ఏంటంటే మా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్పష్టతతోని ఒక ఎవిడెన్స్ తోని మాట్లాడుతుంటే కూడా దాన్ని సహించే పరిస్థితుల లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అనేది స్పష్టమైతే ఉన్నది. ఇప్పుడు గచ్చిబౌలి
లో ఆ విద్యార్థులంతా కూడా అంతగానం ఉద్యమాలు చేస్తుంటే, ఇక్కడున్న మేధావులంతా కూడా ఉద్యమం చేస్తుంటే, మేధావులంతా కూడా చాలా స్పష్టంగా కంచగచ్చిబౌలి దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అయినా ప్రభుత్వం మొండి వైఖరితో ఎందుకు అవలంబించిందండి? ఏ ఏ ఏ స్వలాభం కొరకు అవలంబించింది? ఎవరు సీఎం రమేష్ గారు? ఎందుకొరకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఈ రోజు అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన మాటలను కూడా గాలి వదిలేసిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాలయాపంతో 1.5 years నడిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా ఏది చేస్తున్న పరిస్థితి లేదు. ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా, ఎన్నికల లోపల ఇచ్చిన 6 పథకాలను అక్కడ వదిలేసేసారు. మళ్ళా పైనుంచి అవినీతిమయమైన పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు రోజులు దగ్గర పడ్డట్లుగా అనిపిస్తా ఉన్నాయి. అంటే వాళ్ళే నమ్ముకోలేని పరిస్థితి లోపల ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎంత ఘోరం అంటే మంత్రుల లాస్ట్ కు ఈ రోజు అయితే ఒక దాంట్లో నేను చూసిన, అక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన నటరాజన్ గారిది, రాహుల్ గాంధీ గారిది, వాళ్ళ నాయకులు వాళ్ళ ఫోన్లను కూడా ట్రాప్ చేసిండ్రు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ట్రాప్ చేసిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎంత పోతున్నది ప్రజాస్వామ్యం, ఎక్కడ నిలబడబెట్టుకుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ స్వలాభం కొరకు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు అనేది తేటతెల్లమవుతున్నది. అందుకే మా నాయకుడు చాలా బహిరంగ చర్చ అన్నాము. మీరు చేసిన వాగ్దానాలను అన్నింటినీ నెరవేర్చమన్నాము. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు ఏమైంది అన్నాము. అన్నారు. మహిళలకు 2500 ఏమైంది అన్నాము. మహిళలకు బంగారం ఇస్తాం అన్నారు. రేటు పెరిగింది అన్నారు. రేటు పెరిగితే మీరు ఉన్న నాటి రేటుతోనే ఇస్తామని చెప్పుకుంటే అన్నాము. దాని మీద స్పష్టత లేదు, దేని మీద స్పష్టత లేదు. ఈ రోజు గచ్చిబౌలి ఇష్యూ లోపల మా యువ నాయకుడు కేటీఆర్ గారు చేసిన ఆరోపణను తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్న మీరు చెప్పండి. నాగేంద్ర గారు మళ్ళీ మీకు